మనము 10th క్లాస్ విద్యార్థుల కోసము అంటే రైజింగ్ స్టార్స్ ఆర్ సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ కోసము మనము ఖచ్చితంగా పక్కాగా ఒక 60 to 70 మార్క్స్ తెచ్చుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే మరి ఏ విధంగా వస్తాయి ఈ మార్క్స్ అంటే, నేను చెప్పే కొన్ని సూచనలు సలహాలను మనం విని వాటిని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా వస్తాయి. అయితే మరి ఏమిటి ఈ సూచన అంటే, నో ఫియర్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అనేటటువంటి వీడియోస్ అంటే నేను మ్యాథ్స్కు సంబంధించి 10th క్లాస్ విద్యార్థుల కోసం కొన్ని వీడియోస్ అనేటివి తయారు చేశాను. వాటిని మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో రాయడానికి ఉపయోగపడతాయి. అయితే అంతకు ముందుగా మీకు కొన్ని టిప్స్ అనేటివి తెలియజేయాలి అని అనుకుంటున్నాను. సో ముందుగా మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏమి అంటే, ఫస్ట్ మ్యాథ్స్లో బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రెండవది నంబర్ సిస్టమ్ పైన అవగాహన అనేది కలిగి ఉండాలి. మీరు ఇంతవరకు ప్రీ ఫైనల్ పేపరు, గ్రాండ్ టెస్ట్ పేపరు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అనేటివి రాశారు. మరి ఆ రాసినాక మీకు ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుండి వస్తుంది అనేటటువంటి ఒక అవగాహన కూడా మీరు ఖచ్చితంగా కలిగే ఉంటారు. మరి మనం ఒకవేళ లేకపోతే ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి ప్రీ ఫైనల్ పేపర్ను ముందుకు తీసుకొని మనం ఏ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏవి ముందుగా మనము నేర్చుకోవాలి అనేటటువంటి ఒక అంశాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఏ క్వశ్చన్ నెంబర్ ఏ చాప్టర్ నుండి వస్తుంది. మనకు 33 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ 33 క్వశ్చన్స్లో ఏవి ముందు నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకుంటే నేను పాస్ అవుతాను అనేది మనం ముందుగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్స్లో ముందుగా మనం నేర్చుకోవాల్సింది 29A అనే క్వశ్చన్ని ముందుగా నేర్చుకుందాం. ఒకవేళ సీరియల్ నెంబర్ 29, 30 అని ఇస్తామని అంటున్నారు, మారిస్తే ఆ క్వశ్చన్ నెంబర్ చేంజ్ అవుతుంది. బట్ 29 క్వశ్చన్ మాత్రము మనకు ఖచ్చితంగా రియల్ నెంబర్స్ పైన ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ నీట్గా రాయడం ద్వారా ఒక బాక్స్ వేసి వైట్ పేపర్లో ఆ బాక్స్లో మనము క్వశ్చన్కు ఆన్సర్ రాయడం ద్వారా 8 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా తీసుకొని రావచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 30A అనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ 30A అనే క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది అంటే, ఒకసారి పేపర్ చూడండి, అది మనకు కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, తర్వాత SCERT వాళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కేవలం కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు నేను వీడియో రూపంలో అందజేస్తున్నాను. సో ఆ వీడియో యొక్క లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా 29 యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా మీరు వాటి యొక్క క్వశ్చన్స్ని అంటే ఏ విధంగా ఆన్సర్ అనేది చేయాలి, ఏ విధంగా సొల్యూషన్ సాధించాలి, ఇంతవరకు మీరు నేర్చుకోకపోయినా ఇప్పుడైనా కూడా ఖచ్చితంగా దాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. చాలా ఈజీ ప్రాసెస్లోనే చెప్పాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 30 అయినాక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 31 క్వశ్చన్ అనేది ప్రాబబిలిటీకి చెందినటువంటి క్వశ్చన్. సో ఈ ప్రాబబిలిటీలో ముఖ్యంగా 3 క్వశ్చన్స్ అనేవి మెయిన్గా అడగడానికి అవకాశం ఉంటాయి. ఒకటి కార్డ్స్, రెండవది వీలు, మూడవది వచ్చేసి మనకి నంబర్స్కు చెందినవి. అంటే ఏదైనా ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్, ఇలా నంబర్స్కు చెందినటువంటి క్వశ్చన్ అనేది వస్తుంది. సో ప్రాబబిలిటీలో ఉన్నటువంటి ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం 8 మార్క్స్ పక్కాగా వస్తాయి. కాకపోతే మీరు ప్రాబబిలిటీ అనేది ఫార్ములా రాసి మనం ఆన్సర్ అనేది చేస్తూ ఉంటాం. ఎక్కడైతే ఫ్రాక్షన్ వస్తుందో ఆ ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాసినాకనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. తర్వాత 31 ప్రాబబిలిటీ అయినాక 32A అనే క్వశ్చన్ తీసుకుందాం. ఇది మనకందరికీ తెలిసినటువంటిదే, స్టాటిస్టిక్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్.
సో ఇందులో మనకి 3 ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఒకటి మీన్ అనేది, లేకపోతే మీడియన్, లేదా మోడ్ అనేవి. ఈ మూడింటిని కనుక్కోమని ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. చూడండి, కానీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే మీన్ అండ్ మీడియన్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీన్ అడిగితే మీడియన్ చేస్తారు, మీడియన్ అడిగితే మీన్ చేస్తారు. మీన్ అనేది మొదటిది, అది 4 అక్షరాలే ఉంటుంది. మీడియన్ అనేది తీసుకున్నామంటే అవి 6 అక్షరాలను, 6 లెటర్స్ను కలిగి ఉంటుంది. సో మోడ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి. సో మోడ్కు ఎక్స్ట్రా ట్యాబ్లెట్ ఫామ్ అవసరమే ఉండదు. సో అక్కడ మనము కనీసం మీకు ప్రాబ్లము సింప్లిఫికేషన్ చేయడానికి రాకపోయినా కూడా టేబుల్ వేసి మార్క్స్ అనేవి తర్వాత స్కోర్ చేసుకోవచ్చు. ఫార్ములా అనేది రాయాలి. ఫార్ములా రాస్తేనే మనకు మార్క్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నుంచి కూడా 8 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేటట్లుగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్లో గ్రాఫ్. అంటే ఏమి, మనకు ఈ గ్రాఫ్ అనేది మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చి మనకు సొల్యూషన్ కనుక్కోమని చెప్తారు గ్రాఫ్ ద్వారా అనేసి, లేదా మనకి వర్కింగ్ ప్రాబ్లం ఇస్తారు. సో ఆ వర్కింగ్ ప్రాబ్లంలో మనం ఈక్వేషన్ రాసుకోవాలి. బట్ వర్కింగ్ ప్రాబ్లంలో మనకు ప్లస్ పాయింట్ ఏమి అంటే ఈక్వేషన్స్ ఈజీగా ఉంటాయి. ఆ ఈక్వేషన్ ఇచ్చిన దానికన్నా వర్కింగ్ ప్రాబ్లమ్స్లో ఉన్న ఈక్వేషన్స్ అయితే ఈజీగా సొల్యూషన్ చేయడానికి ఉంటాయి. ఈ ఈక్వేషన్ సొల్యూషన్లో కూడా మీరు జస్ట్ x0 అనుకొని y వాల్యూ ఒకసారి, y0 అనుకొని x వాల్యూ ఒకసారి, ఆ విధంగా సొల్యూషన్స్ కనుక్కున్నాక గ్రాఫ్ అనేది నీట్గా ఈజీగా గీయవచ్చు. అంతా కూడా మీకు రాకపోతే కనీసం ఏం చేస్తారు, గ్రాఫ్ గీయండి, x యాక్సిస్ గుర్తించండి, y యాక్సిస్ పెట్టండి, స్కేల్ పెట్టండి, ఇంటర్సెక్షన్ లైన్స్ అనేటివి గీయండి. సో కొంచెమైనా మనము దాన్ని టచ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అంటే ఆ విధంగా చేయడం ద్వారా మనకి కనీసం కొన్ని మార్క్స్ అయినా వస్తాయన్నమాట. తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనము 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. అంటే ముందుగా మనము 8 మార్క్స్ క్వశ్చన్స్ ముందుగా పైన అంటే బాగా నేర్చుకుని 4 మార్క్స్ క్వశ్చన్ దగ్గరికి వస్తాం. 4 మార్క్స్ క్వశ్చన్లో 21 క్వశ్చన్ తీసుకున్నామంటే అసలు ఇది ఎంత ఈజీగా మనం 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని అడుగుతాం. జస్ట్ ప్రాబబిలిటీలో ఒక ప్రాబ్లం ఇచ్చి మనకి దాంట్లో నుంచి క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ చేయమంటారు. అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్, ప్రైమ్ నంబర్, ఆ విధంగా, లేదా గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్, ఆ విధంగా మనం క్వశ్చన్ జస్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆర్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ, అంతే. ఆ విధంగా మనము క్వశ్చన్స్ 4 క్వశ్చన్లు రాస్తే 4 మార్క్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇంకా మనకి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్లో మనకు 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ నేర్చుకొని ఆ టర్మ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది 4 మార్క్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ మనకి 23కి ప్రాబ్లం చేయలేకపోతే అంటే కనీసం మనము ఏమి ఇచ్చారో దానికి సంబంధించిన ఫార్ములా రాస్తాం. అంటే ఏరియాకు సంబంధించిన ఫార్ములాస్ రాయడము. తర్వాత 24th తీసుకుంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కు చెందింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెందిన ఈ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రాబబిలిటీ వీడియో ఉంది, అండ్ దెన్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన వీడియో కూడా ఉంది, అండ్ దెన్ 25th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది. సో దీనికి కూడా నేను కొన్ని వీడియోస్ అనేవి చేశాను. ట్రిగ్నోమెట్రీలో కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలకు వీడియోస్ అనేవి ఉన్నాయి. 26th క్వశ్చన్ తీసుకుంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కు చెందినది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మెయిన్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అక్కడ కూడా ఫార్ములాస్ అయిపోయినాక కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు వీడియో రూపంలో ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ నుంచి వస్తుంది. 27 క్వశ్చన్ వచ్చేసి సర్కిల్స్. సో సర్కిల్స్లో మనకు సర్క్యూమ్స్క్రైబింగ్ ఏ క్వాడ్రిలేటరల్, లేదా మనకు ఒక క్వాడ్రిలేటరల్ పారాగ్రామ్ అవుతుందని, ఇలా క్వశ్చన్స్ అనేటివి మనకు చాలా ఈజీగా ఉంటాయి. సో వీటిని కూడా మీకు వీడియోలో ఉన్నాయి. తర్వాత 28th క్వశ్చన్ అందరూ చేయగలిగిన క్వశ్చన్ 28th క్వశ్చన్. సో ఇది ఎక్కువగా గ్రాఫ్. సో ఏమి గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అనేటివి 4 క్వశ్చన్లు కింద ఇస్తారు. సో క్వశ్చన్ నంబర్లో ఇక్కడ 28 అయినాక
ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనము ఒక ఆర్డర్లో ఇవ్వకుండా ఆర్డర్ చేంజ్ అనేది కూడా చేయవచ్చు. అక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఆన్సర్స్ అనేవి మార్క్స్ మన గ్రాఫ్ ద్వారా 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ తీసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనము జనరల్గా బాగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్రియేట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ క్రియేట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ అనేది ఇస్తాడు, ప్రోడక్ట్ ఇచ్చి మనకు ఒక పాలినామియల్ తయారు చేయమని అడుగుతారు. అంతేకాకుండా డిస్క్రిమినెంట్ కనుక్కోమని కూడా వస్తుంది. ఆ డిస్క్రిమినెంట్ ద్వారా కే విలువని కూడా మనము ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో B² - 4AC చెందిన క్వశ్చన్స్. సో ఇది కూడా మీకు వీడియో రూపంలో అందజేస్తున్నాను. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా వస్తాయి 2 మార్క్స్ అనమాట. తర్వాత ట్రయాంగిల్స్లో ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 6 ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలిగితే అందులో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో మనము కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసేటట్టుగా ఉండాలి. తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ట్రిగ్నోమెట్రీలో లేదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అడుగుతారు, లేదా ఒక డయాగ్రామ్ గీయమని అడగడం జరుగుతుంది, లేదా ఒక ఫార్ములా రాయమని అడుగుతారు. సో ఏదైనా కూడా మనం ఈజీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. 2 అంటే 8 to 4 మార్క్స్ నేర్చుకున్నామంటే ఇందులో మనం ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతాము. నెక్స్ట్ మనము 1 మార్క్ క్వశ్చన్స్ తీసుకుంటే కనీసం అవగాహన టోటల్గా మనం బుక్ అంతా నేర్చుకోకపోయినా కూడా కనీసం రియల్ నంబర్స్, పాలినామియల్స్, ఏరియాస్, వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్, థేల్స్ థియరం, ఫండమెంటల్ థియరం, ఏపీకి చెందిన ఫార్ములాస్, రఫ్ డయాగ్రమ్స్ ఇవి. తర్వాత రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ రాయమనడము, లేదా ఏముంటా అడుగుతారు మనకి. తర్వాత డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ప్యారలల్ ఈక్వేషన్ కనుక్కోమనడము. తర్వాత ఇంకా వచ్చేసి మనకి ఇంకొక క్వశ్చన్ ఏమి డిగ్రీ అయినాక తర్వాత కోఎఫిషియంట్ మొదలగు ప్రశ్నలు ప్రాబబిలిటీ పైన కూడా. సో ఇలాంటి చిన్న ప్రశ్నలే ఉంటాయి. సో వాటిని మనం 1-2 సార్లు చదవడం ద్వారా 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ తేలికగా చేయవచ్చు. ఒక 3 మోడల్ పేపర్స్ మీరు ముందర పెట్టుకొని వాటిలో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనము 1 మార్క్ క్వశ్చన్స్ స్కోర్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారంగా మీకు 8 మార్క్స్ పక్కా, 40 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, ఇలా మీకు టోటల్గా కనీసం అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 60 to 70 అయితే ఖచ్చితంగా మార్క్స్ అనేవి వస్తాయి. సో దేని ద్వారా వస్తున్నాయి? ఈ టిప్స్ అన్నీ ఫాలో కావడం. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చూడాల్సినది, చేయాల్సిన పని ఒకటే. ఏది నో ఫియర్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అనేటటువంటి వీడియోస్ని చూసి మీరు ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టండి. సో టైం అనేది చాలా తక్కువగా ఉన్నది అన్నమాట. ఇప్పుడైనా మనం కనీసం మనసు పెట్టి మీరు నేర్చుకోవడానికి నేను మీకు ఒక మార్గాన్ని అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనము క్లాస్ రూమ్లో అయితే మొత్తం మళ్ళా లెక్కలన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొదటి నుంచి చేయలేము, అంత టైం అనేది ఎవరికీ ఉండదు. కాబట్టి సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ని మీరు తిలకించవచ్చు. నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా లైక్ చేయమనో లేక సబ్స్క్రైబ్ చేయమనో అనేటటువంటి విషయాన్ని అయితే నేను మిమ్మల్ని అడగను, అది మీ ఇష్టము. కానీ నేను మీకు తెలియజేస్తున్నది ఏమి అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేసి మీరు పాస్ కావడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము. అది మా క్లాస్ పిల్లలు కావచ్చు, వేరే స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ 10th క్లాస్ పిల్లలందరూ కూడా కనీసం పాస్ కావడానికి నేను చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. ఈ ప్రయత్నానికి మీరు కూడా నాకు సహకారం అందించాలి. మీ యొక్క సహకారం ఎలా ఉండాలి? మీ యొక్క ప్రాక్టీస్ని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుతో ఇష్టంగా చదవండి, అప్పుడే మన గోల్ని ఈజీగా రీచ్ అవుతాము. సో ధన్యవాదములు మీరు నా ఛానల్ని చూసినందుకు.